లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బుచ్చిబాబు నెక్స్ట్ హీరో అతడే, కానీ తప్పనిసరిగా తారక్ తోనే తర్వాత సినిమా ఉంటుందని కుండబద్దలు కొట్టేశాడు. అలాగే ఇక్కడ తారక్ కూడా బుచ్చిబాబును అంతే బలంగా నమ్మాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటే ముందు బుచ్చిబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి స్టోరీ నరేట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. కానీ చివరి నిమిషంలో ఆ కాంబినేషన్ బ్రేక్ అయింది. దీంతో తారక్ స్థానంలో చరణ్ వచ్చాడు. అలాగని ఎన్టీఆర్ కి చెప్పిన స్టోరీకి చరణ్ తో పట్టాలెక్కించలేదు. రెండు వేర్వేరు స్టోరీలు. చరణ్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కి తగ్గ స్టోరీతో బుచ్చిబాబు మొదలుపెట్టిన చిత్రమే పెద్ది. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రం ఇది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అటుపై బుచ్చిబాబు ఏ స్టార్ తో సినిమా చేస్తాడు అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే ఓ స్టోరీని రిజెక్ట్ చేశాడు. మరి ఇలాంటి పరిణామం నేపథ్యంలో మళ్ళీ తారక్ వద్దకు వెళ్లి మరో స్టోరీ చెప్తాడా, అతన్ని లైన్ లో పెడతాడా? అప్పటికే పెద్ద రిలీజ్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. హిట్ అయిందంటే బుచ్చిబాబు వెంటే స్టార్ హీరోలు పడతారు. పాన్ ఇండియా సంచలనం ప్రభాస్ పిలిచినా పిలవచ్చు. మరి ఇలాంటి పాజిటివ్ సైన్ లో రిజెక్ట్ చేసిన తారక్ వద్దకు బుచ్చి వెళ్తాడా అంటే నో డౌట్ తన తదుపరి సినిమా తారక్ తోనే ఉంటుందని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశాడు. కానీ పాత స్టోరీకి రిపేర్లు చేసి వెళ్తాడా లేక ఫ్రెష్ కంటెంట్ తో వెళ్తాడా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ తప్పనిసరిగా తారక్ తోనే సినిమా ఉంటుందని కుండబద్దలు కొట్టేశాడు. అలాగే ఇక్కడ తారక్ కూడా బుచ్చిబాబును అంతే బలంగా నమ్మాలి. అది జరగాలంటే పెద్ది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. ఈ సినిమా వరకు తారక్ ఛాన్స్ తీసుకునే విషయంలో నిర్ణేతగా మారే అవకాశం అయితే లేకపోలేదు. మరి ఇదంతా జరుగుతుందా లేదా అన్నది తేలడానికి 2026 వరకు వెయిట్ చేయాల్సిందే.